మీమ్స్ వచ్చాయి కదా, చాలా మంది సోషల్ మీడియాలో నెగటివ్ గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాన్ని మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా చూస్తారు? అంటే చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏదో మోషన్ పోస్టర్ అలాంటిది చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశాడు కానీ ఏమాత్రం షూట్ అవ్వలేదు, ఏమాత్రం స్టార్టే చేయలేదు. కథ వేరుంటుందని చెప్పేసాడు కదా అనమాట. లంచా అన్నాడు అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. నెగిటివిటీ ఏం లేదండి. ఏమన్నా ఏదో చెప్దాం అనుకుంటే జనాలు అందరూ కూడా వైపు ఇలా తిప్పాలి అంటే ఎవరైనా అమ్మాయి చుడిదార్ వేసుకొస్తే నువ్వు చూస్తావా? నేను చూస్తానా? ఎవడో చూడ్డు. కట్ వేసుకొస్తే 100 మంది చూస్తాం. ఎందుకు? అట్లనే ఏదైనా అట్రాక్టివ్ గా కావాలి, మ్యాజికల్ గా కావాలి అని అంజా కూడా అన్నాడు అనమాట. చాలా క్రేజీ అనిపించింది. అరే అచ్చమైన తెలంగాణ నెగిటివిటీలో చాలా అంటే చాలా వైల్డ్ గా చాలా చూపిద్దాం అనుకుంటున్నాడు. ప్యారడైజ్ అని పేరు ఎందుకు వచ్చిందంట? ప్యారడైజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసింది. దసరా మూవీ సక్సెస్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారిని పార్టీ ఇవ్వండి అంటే వీళ్ళ టీం అంతా కూడా ప్యారడైజ్ సినిమా అదే తినడానికి వెళ్ళారనమాట. తినడానికి వెళ్ళినప్పుడు బిల్లు కట్టకపోతే వీళ్ళు ఆన్లైన్ పనికిరాట్లేదు అనమాట. సరే ఇప్పుడు ఏం చేయమంటారంటే ఏం చేయవసరం లేదు, మీరు బిల్లు కట్టకపోయినా పర్లేదు, వచ్చే సినిమాలో నా షాప్ పేరు పెట్టుకోండి అన్నారు. అలా ప్యారడైజ్ అని వచ్చింది అనమాట. నాకు తెలిసి మరి హిట్ అయిన తర్వాత మళ్ళీ పార్టీ చేసుకోవడానికి అందులోనే పోతారు. అందులో ఎందుకు పోతారు? ఈసారి కేఎఫ్సీకో పోతారు, దాని తర్వాత కేఎఫ్సీ అని పెడతారు, మళ్ళీ అది ఎందుకు పెడతారు? ప్యారడైజ్ చూడండి పెడతారా? అలా వచ్చింది అనమాట ప్యారడైజ్ అని. కేఎఫ్సీ ఫుల్ ఫామ్ తెలియదు కానీ మియా ఖలీఫా ఫుల్ ఫామ్ తెలిసి ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక పని కనిపించిన నాని సడన్ గా ఈ రేంజ్ లో కనిపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చా? దీంట్లో బూత్ ఎక్కడ ఉండదండి. అంటే ఏదో చూపిద్దాం, ఆ మనోడు ఏం తింగరోడు కాదండి. నాని అంటే నాని ఇప్పుడు దాకా పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అడిగితే అంటే కెమెరా ముందు కదా మామూలుగా చెప్పారంట. ఒక డైరెక్టర్ చెప్తే అది చిన్న అదేదో ఇన్స్టా కాదండి, పెద్దది పెద్ద పెద్దోళ్ళు ఆడతారు కదా ట్విట్టర్ లో చెప్పాడంట. ఏంటి, నా హైట్ కి నాకు పోలీస్ డ్రెస్ వేస్తే దానికి ఇజ్జత్ ఉండదు, అందుకే ఏ సినిమాలోనూ పోలీస్ డ్రెస్ వేసుకోను నేను, ఇప్పుడు వచ్చే సినిమాలో కూడాను. కాకపోతే ఒక పోలీస్ దానిలాగా చేస్తాను అయితే అన్నాడు అనమాట. ఇది మాత్రం రియల్ ఫ్యాక్ట్. టాటూ గురించా ఏం చెప్తాడండి, అంతే. ఇంకా మాట అన్న తర్వాత ఇంకా టాటూ ఏముందండి, లంచా. సినిమాలో ఎన్ని ఉంటాయో అర్థమవుతుంది. మాత్రం మంచి హిట్ అనుకోవచ్చు. ఏమో అది వచ్చేదాకా తెలియదండి, కానీ ఏదో తెలుసు కదండి. దానికన్నా ముందు కన్నప్ప ఏందప్ప.